అచల కుమారి, ఇది నైటీ. రాత్రి నువ్వు వేసుకున్నట్టు దేవతలా ఉంటావు తెలుసా. పగలు కూడా వేసుకోవచ్చు, సుమారుగా ఉంటావు. ఇది బ్రా, అక్కడ వేసుకుంటారన్నమాట. ఇదేంటో తెలుసా? లిప్స్టిక్. కరెక్ట్, పూ అని ఇక్కడ రాసుకుంటారన్నమాట. అన్నిటికీ చిచ్చి తూతూ అంటావేంటి? అర్జెంట్ పనున్నా సరే ఆఫీస్ సెలవుపెట్టి ఇంట్లో ఎందుకున్నాను? నీకు నేర్పడానికి కదా. ఇవన్నీ ఎలా వేసుకోవాలండి? తెలీదా అమ్మా? నేను వేసుకుని చూపిస్తాగా. ఇదిగో, ఎవరు వచ్చినా సరే ఇంట్లో లేరు అని చెప్పే. ఆయన ఇంట్లో లేరు అని చెప్పమన్నారు. ఆహా, తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా ఇట్టింటావేంటి? పెద్ద మనిషి, ఆఫీస్ కి ఎగనామం పెట్టి నువ్వు చేస్తున్న నిర్వాహకం ఇదా? యు ఆర్ డిస్మిస్. డిస్మిస్ చేసి వెళ్ళిపోతాడేంటి బాబోయ్? ఇంటికి వచ్చి డిస్మిస్ చేసేవాడిని నిన్నే చూస్తాడా నాయనోయ్. పీత కష్టాలు సీతాయి, పీత కష్టాలు పీతాయి బాబోయ్. దీన్ని బాగు చేసుకుందామని ఇంట్లో నేను డిస్మిస్ చేశానంటాడు బాబోయ్. కుచల కుమారి, ఈ ఒక్కసారికి చీర కట్టుకోవే, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ వచ్చిన వాడు మామూలు వ్యక్తి కాదు, అష్టావధానం చేసిన శ్రీనివాసాచార్యులు గారు. ఈ చార్లు గార్లు నాకు తెలియవు, ఆ చీర కట్టుకోవడం నాకు అంతకంటే రాదు. నీకు రాకపోతే నేను కడతానుగా. ఇలాగే చిన్నప్పుడు మా నాన్న మోసపడి ఒక సిగ్గుబిళ్ళ కట్టాడు. ఒక జులాయి విధవ బెల్లం చేతిలో పెట్టి ఆ బిళ్ళ కాస్త ఎత్తుకుపోయాడు. అప్పటి నుంచి నాకు సిగ్గుపోయింది. అప్పుడు పోతే పోయింది, ఇప్పుడు కొంచెం తెచ్చుకోవే. అబ్బా, రామ కూర్చోమ్మా. బుద్ధి లేకపోతే సరే, లేవే, సిగ్గు లేదు. నడవండి, ఇంటికి పని చెప్తాను. ఏమయ్యా ఆచారి, అది అసలు పెళ్ళామేనా? కాదు, పెళ్ళాం రూపంలో ఉన్న మోహిని పిశాచి.